ఏంటమ్మా నిద్రపోకుండా నా కాలు పట్టుకున్నావేంటి? ఏం లేదన్నయ్య, నువ్వు పడుకో. అయ్యో ఏంటమ్మా ఇది, వద్దమ్మా. పర్వాలేదన్నయ్య, కాసేపు నొక్కనివ్వు. అరే ఎందుకమ్మా నీకు శ్రమ, వద్దని చెప్తున్నా కదా. అరే చెప్తే వినవేంటన్నయ్య? అయ్యో వద్దురా. ఏమే నా చెల్లి కాళ్ళు నొక్కుతుంటే చూస్తున్నావేంటే, వద్దని చెప్పచ్చుగా. నేను వద్దని చెప్తే వింటుందా? మీ అన్నా చెల్లెళ్ళ మధ్యలోకి నన్ను లాక్కండి. మీ అన్నా చెల్లెళ్ళ మధ్యలో నేను తలదూర్చను బాబు. నా పెళ్లి బాధ్యతని నేనెత్తిన వేసుకుని కష్టపడుతున్నావు. నువ్వెంత అలసిపోయి ఉంటావో నాకు తెలుసన్నయ్య. కాసేపు గాళ్ళొత్తనివ్వు. అయ్యో ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీ పెళ్లి కోసం నేను కష్టపడ్డావేంటి? నా చేతుల మీదుగా నా చెల్లి పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది శ్రమ కాదు నాన్న, నా చెల్లెలి పెళ్లి చేయడం నా బాధ్యత. నాన్న నా పెళ్లి చేయాలని ఎంతగానో ఆశపడ్డారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నాన్న ఉండుంటే ఎంతగానో సంతోషించుండేవారు. అవునమ్మా, ఇప్పుడు గనక నాన్నుంటే నాన్న కళ్ళల్లో ఆనందంలో మెరిసే మెరుపులతో పెళ్లి పందిరంతా వెలిగిపోతూ ఉండేది. మన వంశ పరువు ప్రతిష్టల్ని కాపాడడం కోసం నాన్న ఎంతగానో శ్రమించారు. మన కోసం, మన ఊరి కోసం ఎన్నో సహాయాలు, త్యాగాలు చేశారు. అంత గొప్ప మనిషి మనకి నాన్న అవడం నిజంగా మన అదృష్టం అమ్మా. నాన్నని చివరి చూపు కూడా చూసుకోలేకపోవడం నా దురదృష్టం అమ్మా. నాన్న మనతో లేకపోవడం ఏంటమ్మా? ఆయన ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఆశీర్వాదాలు అన్నీ మనతోనే ఉన్నాయమ్మా, మనతోనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నిన్ను చెల్లెల్లా కాదమ్మా, నా ప్రాణంలా పెంచాను. అలాంటిది నా ప్రాణానికి పెళ్ళంటే నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అన్ని పనులు దగ్గరుండి నేనే చేస్తాను. బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా.
దించేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నిన్నంత ఈజీగా చావనివ్వను. నీ వంశస్థులు, నీ రక్త సంబంధీకులు మాత్రమే ఆ గుళ్ళోకి ప్రవేశించగలరు. నేను వెళ్ళాలంటే నీ వాళ్ళ హెల్ప్ కావాలి. ఆ కారణం చేతే నిన్ను చంపకుండా వదిలేశానన్న విషయం నీకు కూడా తెలుసు. ఈ రాక్షసి ఎక్కడుందేంటి? తలుపు తీవే. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావు? తలుపు తీ. నిన్నే తలుపు తీ. నిన్నే పిలిచేది. లే. నేనెలా వెతకాలా అనుకున్నాను. నాకే దొరికావు. నిన్ను వదలను. చంపేస్తాను. తలుపు తీ. నిన్నే తీస్తావా లేదా? నిన్నే తలుపు తీ. అంటే ఆదిత్య నన్ను చూశాడన్నమాట. నిన్నే నీవే తలుపు. పిలుస్తుంటే వినిపించట్లేదా? తలుపు తీ. ఏమైందండి? ఎందుకంత గట్టిగా తలుపులు కొడుతున్నారు? నన్ను కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టిన అమ్మ ఈ రూమ్ లోనే ఉంది. ఆగే కొడుతున్నాను. తలుపు తీవే. మర్యాదగా తలుపు తీ. వినిపించట్లేదా? తలుపు తీ. అన్నయ్య, నిన్ను బంధించిన అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంటన్నయ్య? నా చేతిలో చావడానికి వచ్చిందమ్మా. అంటే ఆదిత్య శాన్విని చూసేసాడన్నమాట. ఇక దీని పని అవుట్. తలుపు తీవే. నిన్నే తలుపు తీ. నిన్ను బంధించిన అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. కిటికీ చప్పుడైతే మోద్దామని వెళ్ళాను. చూసేసరికి మంచం మీద మహారాణిలాగా పడుకునుంది. వదల బావదాన్ని. తలుపు తీవే. తలుపు తీ. నువ్వు వదలడం కాదు బావా, నేనే దాన్ని వదలను. తలుపు తీస్తావా లేదా? తలుపు తీ. తలుపు తీ. తలుపు తలుపు తీ. తలుపు తీ. అక్కని పట్టించడానికి తమ్ముడే ఆరాటపడుతున్నాడన్నమాట. తలుపు తీ. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నీ పాపం పండింది. తలుపు తీ.
ఎందుకంత గట్టిగా తలుపు కొడుతున్నారు? ఏమైంది బావా? నన్ను కిడ్నాప్ చేసినామా ఈ గదిలోనే ఉంది, నేను చూశాను. అవునా? నా గదిలోనా? అవును. ఏం మాట్లాడుతున్నావు బావా? నా గదిలో నేను తప్ప ఇంకెవరూ లేరు. అయ్యో, మంచం మీద వైట్ డ్రెస్ లో పడుకునుంది, నేను చూశాను. తప్పుకో. ఇదేంటి బావా? మంచం నన్ను చూసి ఇంకెవరో అనుకోనుంటావు బావా. లేదు, వైట్ డ్రెస్ లో పడుకునుంది, నేను చూశాను. చూసినట్టు కలేమన కన్నావు బావా? లేదు బావా, మంచం మీద పడుకునుంది బావా, నా కళ్ళరా చూశాను బావా. నువ్వు ఆ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు బావా. అందుకే ఆ అమ్మాయిని చూసినట్టుగా భ్రమపడుంటావు. అన్నయ్య, నువ్వు నిజంగా చూసుంటే ఇక్కడే ఉండాలి కదా. నిజంగా నువ్వే ఏదో భ్రమపడి ఉంటావు. నిన్ను బంధించింది శాన్వియే డాడీ. నాకు తెలుసు డాడీ. అంటే నిజంగానే భ్రమపడ్డానా? నీది భ్రమ కాదురా పిచ్చోడా. ఈ శాన్వి నిమిషాల్లో గెటప్ మార్చేసి నీకు ట్విస్ట్ ఇచ్చిందిరా. సారీ అమ్మా, మిమ్మల్ని అందరిని డిస్టర్బ్ చేశాను. నిజంగా సారీ. రేపు ఉదయాన్నే మంగళసూత్రం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించాలి. వెళదాం పదండి.